హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఒక హిందూ యువకుణ్ణి కొట్టి చంపిన గుంపు ఇది ఎక్కడో కాదు, మన బంగ్లాదేశ్లో జరిగింది. అసలు ఆ హిందూ యువకుణ్ణి ఎందుకు కొట్టి చంపింది, వాళ్ళు ఎందుకు హిందువులపైన టార్గెట్ చేస్తున్నారు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. బంగ్లాదేశ్లో నిన్న జరిగింది ఒక సంఘటన జరిగిందన్న. ఒక హిందువుని ముస్లిం గుంపు కొట్టి చంపింది. దీని వెనుక ప్రభుత్వం ఉందా? అసలు ప్రభుత్వం ఏమంటుంది? గత కొన్ని రోజులుగా డిసెంబర్ 15th ఘటన నుంచి మొదలు పెట్టుకుంటే బంగ్లాదేశ్ భారత్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఏమైందంటే వాళ్ళ షిప్పింగ్ బోట్లు, అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన షిప్పింగ్ బోట్స్ మన బార్డర్ వరకు వస్తున్నాయి. వాళ్ళ నేవీ దళాలు కూడా ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇక్కడ ఉన్న చేపలను వాళ్ళు పట్టుకెళ్తున్నారు. ఇంకొక విషయం చెప్పండి, మీకు ఇంకా సింపుల్గా తండేల్ సినిమా మీకు ఐడియా ఉంది, పుష్ప ఐడియా ఉంటే మీకు ఆ బార్డర్స్ తెలుస్తాయి. అయితే అవి దాటి ఇటు వస్తున్నాయి, ఇటువైపు వచ్చి ఇక్కడున్న మన జల సంపదని తీసుకెళ్ళిపోతున్నాయి. ఫిషెస్ బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు అడ్డుకున్నప్పటికీ ఒకసారి ఏం జరిగిందంటే మన వాళ్ళని వాళ్ళ షిప్ గుద్దేసింది. ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని అడిగితే మన వాళ్ళు అందులో 16 మంది పడిపోయారు. అప్పటికప్పుడు అలర్ట్ అయిన ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ ఉంటారు కదా, కోస్ట్ గార్డ్ అంటే మీకు తెలియాలంటే మళ్ళీ అర్థమైపోతుంది. కోస్ట్ గార్డ్లో వచ్చి 11 మందిని రక్షించారు. ఇంకొక 5-6 తెలియదు ఏమైపోయారు కూడా తెలియదు. ఇది పరిస్థితి. వాళ్ళేమో మాకు సంబంధం లేదు, మేము అసలు అక్కడ దరిదాపుల్లో కూడా రాలేదు, వాళ్ళ షిప్పే అటు తిరిగి ఇటు తిరిగి పడిపోయింది అని చెప్పడం. అందులో ఇప్పుడు రక్షించిన మనోళ్ళు అయితే 11 మంది ఉన్నారుగా, వీళ్ళు లేదు వాళ్ళ బోట్ వచ్చి మాతో వాగ్వాదం గురయ్యి అసలు ఇది మా ఏరియా అని మేము చెప్తున్నా, కాదు మా ఏరియా అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా గుద్ది మమ్మల్ని పడేశారు అని చెప్పేసి వాళ్ళు అనడం. ఇది తెలిసిన తర్వాత అటువైపు కొంచెం స్ట్రిక్ట్నెస్ పెరిగింది మన వాళ్ళది. నేవీ సిబ్బంది అంతా కొంచెం స్ట్రిక్ట్ అయ్యారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే గతంలో ఏమైంది, బంగ్లాదేశ్ మొత్తం కుదేలైపోయింది. షేక్ హసీనా మొత్తం ఇంకా పారిపోయింది అక్కడ నుంచి. అయితే షేక్ హసీనా ఇండియాలో ఉంది, ఇండియా వాళ్ళు ఆవిడ్ని హక్కున చేర్చుకున్నారు అనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏం చెప్తుందంటే మీ ఆవిడ్ని కావాలనే ఇండియా దగ్గర చేసుకుంది, త్వరలో మిమ్మల్ని ఏదో యుద్ధం చేసేసి మీలో కలిపేసుకుంటుంది. ఈ పరిస్థితి రాకుండా, ఎందుకంటే అధినేత లేని దేశం అంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు, కలిపేసుకోవడానికి ట్రై చేస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుని ఏంటంటే ఇండియా మీద వ్యతిరేకత పెంచాలి. ఇప్పుడు హసీనా ఇండియాలో చేరిందంటే ఇక్కడ అల్లర్లు అవుతున్నాయి, మాకు ఇక్కడ ఉంటే ప్రమాదం అని వాళ్ళు అనుకొని వలసదారులు అక్రమంగా సముద్రం నుంచి ఇండియాలో చొరపడే ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఉన్నోళ్ళందరికీ ఇండియా మీద ఇది పెరిగిపోతుంది, మాకు స్వతంత్రం కావాలి, మేము ఇండియాలో జాయిన్ అయిపోతాం అని చెప్పేసి వాళ్ళు నిరసనలు పెరిగాయి అనుకో. ఒకవేళ ఏమైతే తెలిసిందే నీకు. అక్కడ ప్రభుత్వం ఏం చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ అసలు సలహాదారుడుగా ఉన్న యూనస్ వాళ్ళల్లో ఇండియా దేశం మీద వ్యతిరేకత పెంచాలి. వ్యతిరేకత పెంచాలంటే ఏదో రకంగా వీళ్ళని గిల్లించుకోవాలి. ఆ గిల్లుడు కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది ఈ ప్రదేశంలో. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, బలూకా అనే ప్రదేశంలో మన చంద్రహాస్ అనే ఒక ఆయన స్థానికంగా బట్టల వ్యాపారం చేస్తున్నాడు. దుస్తుల కార్యక్రమం అంటే టైలరింగ్ దాంట్లో పనిచేస్తా అక్కడే రెంట్కుంటున్నాడు. అతను హిందూ. ఈ ఏరియాలో ఒకడు ఉన్నాడు, వాడు హిందూ అని తెలిసిందనమాట అక్కడ వాళ్ళకి. ఇతన్ని ఏదన్నా చేస్తే కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్స్ అయితే అవ్వచ్చు కదా అని చెప్పేసి ఆయన్ని కొట్టి చంపి చెట్టు కట్టేసి తగలబెట్టాడు నగ్నంగా. ఈ విషయము ఇప్పుడున్న యూనెస్కి తెలిసిందే. నేను దీన్ని ఖండిస్తున్నాను, ఇలాంటివి జరగకూడదు, చాలా అది ఖచ్చితంగా నేను వాళ్ళని శిక్షిస్తానని ఆయన ఒక ఖండన వదిలేశాడు. అంటే విషయం ఏంటంటే, బట్ జనాల్లో ఏముండాలి, అసలు హిందువులు ఇక్కడ ఎవరు ఉండదు, వీడిని కాల్ చేశారు అంటే హిందువులు భయపడతారు. ఇంకో దగ్గర ఇంకొకటి దగ్గర పెట్టాలి రెచ్చిపోయి, ఇంకో దగ్గర ఇంకొకరిని తగలబెట్టాలి రెచ్చిపోయి. అలా హిందూ వర్సెస్ ముస్లిం గొడవ రావాలి. హిందువులందరూ ఇండియన్స్ అని తరిమేయాల, మనమే ఉండాలా ఇక్కడ, ఇది మన దేశము, వాళ్ళందరూ అక్రమంగా చొరబడ్డారు అనేది ఒక నినాదాన్ని పెంచాల. అది బాగా ఉధృత లెవెల్లో అయ్యే టైంకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వాళ్ళకి, అప్పుడు ఇండియా వ్యతిరేకంగా
ఉన్న వాళ్ళని వాళ్ళు ఎన్నుకొని గెలిపించాలి. వాడు ఆ దేశాన్ని ఏలాలి. ఏలిన తర్వాత పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి. మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ కర్మ అది. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది వన్ ఆఫ్ ది పాకిస్తానే అంటున్నారు కదా. ఇంతకు ముందు అది అటు పాకిస్తాన్, ఇది ఇటు పాకిస్తాన్ అని ఉండేది. అవును. ఇప్పుడు అటు ఇటు పాకిస్తాన్లు ఎందుకు, అటే ఉండండి, మేము ఇక్కడ ఇటుకి ఇంకొక పేరు పెట్టుకుంటామని బంగ్లాదేశ్ అయ్యింది. అన్న మనము పాస్ట్లో చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్కి ఇండియా సపోర్ట్ ఇచ్చింది కదా. 74 టైంలో యుద్ధం తర్వాత కొంచెం ఉంది సపోర్ట్. అంటే ఎప్పటికి ఉంది. ఇప్పుడు పక్క దేశంలో ఏదో అవుతుంది, ఆ అధినేత తప్పించుకోవాలి అక్కడి నుంచి అంటే ఖచ్చితంగా ఇంకో దేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నేపాల్ అయినా బంగ్లాదేశ్ అయినా వీళ్ళకి ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇండియా హెల్ప్ చేయదని కదా. ఇప్పుడు నేపాల్ అంటే మనకి అత్తిల్లు లాగానే చెప్పాలంటే. ఇప్పుడు సీతమ్మ అక్కడే కదా, రాముడు ఇక్కడ. మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. వాళ్ళు గొడవలు పెట్టుకొని కానీ మనకైతే ఎవరి మీద కోపమేం లేదు బార్డర్లో. అంటే ఇంకోటి, యుద్ధం జరగాలని ఎవరు కోరుకోరు. యుద్ధాలు జరిగితే అటెంత డ్యామేజ్ ఉంటుందో ఇటు కూడా అంతే డ్యామేజ్ ఉంటుంది. అంత ప్రాణాలు తీయాలని మనం ఒకరితో గొడవ పెట్టుకొని ఎవ్వరూ అనుకోరు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి గిల్లితే తప్ప అస్సలు వేరే ఇండియా ఇప్పుడు మనకున్న పనులే మనకు బోల్డ్ అన్ని ఉన్నాయి. పని కట్టుకొని వాళ్ళతో వీళ్ళతో యుద్ధం పెట్టుకునే అంత తీరిక ఎవరికి లేదు యాక్చువల్ చెప్పాలంటే. వాళ్ళు సత్సంబంధాలు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అమెరికా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడంటే ట్రంప్ ఫస్ట్ మామిడికాయలు వెనక్కి పంపినప్పటి నుంచి కొంచెం ఎక్కువైంది. కొన్ని టన్నుల మామిడికాయలు వెళ్తే రిటర్న్ పంపించాడు. అవి అటుగాక ఇటుగాక లాస్ కదా. పండు ఎన్ని రోజులు ఉంటుంది దాని షెల్ లైఫ్. వీడు మాత్రం ఏం చేసుకుంటాడు, పండు పంపిన తర్వాత అటు రిటర్న్ వచ్చేలోపు ఖరాబ్ అయిపోద్ది. బాధేసింది. ఆ తర్వాత ఏం చేశాడు, సుంకాలు పెంచాడు. ఆ తర్వాత సినిమా మీద 100%, దాని మీద 50%, దీని మీద ఇష్టం ఉన్నట్టు ఏది పడితే చేసేసాడు. అక్కడున్న ఇండియన్స్ ఇక్కడ ఎందుకురా మేము ఉండడం, మేము మా ఉద్దేశంకి వెళ్ళిపోతామని అనుకోవాలి. వాళ్ళు ఉండొద్దు. ఆ సెటిలర్స్ అందరూ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. వెళ్ళిపోవాలంటే ఇబ్బంది పెట్టాలి, గిల్లాల గట్టిగా. అప్పుడు ఏంటి, నువ్వు రోజు తినే రైస్ ఈ రోజు నీకు 100 రూపాయలకి కిలో ఉంటే రేపు తెల్లారి వచ్చరికి 750 కిలో ఉంటుంది. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు, ఖచ్చితంగా రైస్ తినాలి. ఏమైంది, ఎందుకు పెరిగిందంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే ఇక్కడ కొంచెం ట్యాక్సుల్లో కొంచెం తేడా వచ్చింది, మేము పెంచుకోవాల్సి వచ్చింది. ఎందుకు పెంచుకుంటే అది వేరే ఉంది, ఎప్పుడో ప్రకటిస్తాం. ఇట్లాంటి డిస్టర్బెన్స్ లైన్ చేసాడు. ఉక్రెయిన్తో మనకి అంటే మనం వాళ్ళకి సహాయం చేసినప్పటికీ రష్యాతో కొంచెం మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ చమురు, ఆ డీలింగ్లు, ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్ బిజినెస్. చైనాతో కూడా గొడవ పెట్టుకోవాలని ఎవరు అనుకోలే. అంతకుముందు మన దగ్గర మన ప్రోడక్ట్స్ అంటే చైనా ప్రోడక్ట్సే ఎక్కువ ఉండేవి. ఇంకా చెప్పాలి అంటే ఆ పెహల్గాం తర్వాతే కదా కటిఫ్ అయింది. ఊరికే చేయకూడదు. ఇప్పుడు శ్రీలంకకైనా మనం చాలా హెల్ప్ చేస్తాం. వాళ్ళు కూడా అప్పట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఒక నిర్ణయం తీసుకొని దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారు. ఆ టైంలో కూడా మన వాళ్ళు హెల్ప్ చేశారు, చేయలేదని కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ పోర్టుని చైనాకి అమ్మేశారు 99 ఏళ్ళ లీజ్కి. అంటే చైనా వాళ్ళు రావడానికి కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీలంకలో, బంగ్లాదేశ్లో వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందున్న అధినేత పారిపోయిన ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి భారత ఆతిథ్యం ఇచ్చింది అని తెలిస్తే ఆవిడ తరఫున ఆ పార్టీ అయితే పోలేదు కదా ఎలక్షన్లో, ఆ పార్టీ నిలబడుద్ది. వాళ్ళ నినాదం ఎలా ఉంటుందంటే గట్టిగా ఒకవేళ గెలిచారనుకో, పొరపాటున గెలిచి మోడీకి సెకండ్ ఇస్తే కలిసిపోవచ్చు, అలా కలిపేస్తారేమో, మన దేశాన్ని మనం కాకుండా చేస్తారేమో, మనమే ఉండాలా, వాళ్ళు వేరు మనం వేరు అని ఇంకో పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ దేశాన్ని విలన్గా చూపించాలంటే ఆ దేశం నీ మీదకి దాడికి రావాలంటే నువ్వు వాళ్ళని గిల్లాలి. ఇప్పుడు ఆ గిల్లుడు కార్యక్రమం జరుగుతుంది.